సో మీకు అందరూ తెలుసు జర్నలిస్ట్ శంకర్ న్యూజిలాండ్ సంబంధించిన అధినేత ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. సరే నేను నిన్న కూడా మాట్లాడినా, సరే వాళ్ళ లైను ఒక పార్టీకి సపోర్ట్ కావచ్చు కాక, సో తోటి జర్నలిస్ట్గా దాడులను ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనం కూడా ఖండించాం. సో యశోద హాస్పిటల్ కూడా మనం కూడా వెళ్ళాం, పరామర్శించే ప్రయత్నం చేసినాం. సో ఏదేమైనప్పటికీ ఈరోజు జర్నలిస్ట్ శంకర్ పైన జరిగింది, రేపు పొద్దుగాల ఇంకోరిపైన దాడి జరిగే అవకాశం ఉంటుంది. అందరూ ఏకం కావాలి, ఎవరికి ఏ జర్నలిస్టుకు ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా కానీ అందరూ ఏకం కావాలి, ఒకే తాటిపైన ఉంటేనే ఒక బలమైన పోరాటం చేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఎన్నో కూడా మాట్లాడినా. సో అయితే జర్నలిస్ట్ శంకర్ సంబంధించిన వార్త ఏపీలో కూడా వైరల్ అవుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీ ఇది, ట్విట్టర్. జనసేన టీడీపీల అరాచకాలు, అనైతిక పొత్తులు, వారు ప్రజలను వంచే ఎత్తుగడలను నిరంతరం ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ శంకర్ పైన నిన్న రాత్రి ఏకంగా దాడికి తెగబడ్డారు పచ్చముఠ. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం. ఎల్లో మీడియా చేసే అరాచకాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్పి బ్యాన్ ఎల్లో మీడియా సేవ్ ఏపీ అని ఒక హ్యాష్ ట్యాగ్ని ఏపీలో వైఎస్ఆర్ సిపి పార్టీ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలో అఫీషియల్ పేజీలో వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. సో ఇది ఒక పచ్చ పార్టీ, ఎల్లో మీడియా కొంతమంది కలిసి ఈ దాడిని ఉసుగొల్పిరు, దాడి చేశారని చెప్పే ప్రచారం. ఏపీలో కూడా జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన దాడిని సో అక్కడ వాళ్ళు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మనం కూడా మాట్లాడినాం, కాంగ్రెస్ పార్టీని కూడా గత కొన్ని రోజులుగా ఆయన విమర్శించుకుంటూ వస్తూ ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలే దాడి చేసిరన్న చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మనం కూడా డిమాండ్ చేసినాం, పోలీస్ అధికారులకు కూడా రిక్వెస్ట్ అండ్ డిమాండ్ కూడా చేసినాం, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ బదనాం అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా దాడి ఎవరు చేసిరు అన్న అంశం పైన మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా మనం. సో ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈయన ఏపీ రాజకీయాల్లో కూడా దాని గురించి కూడా, అక్కడ రాజకీయాల గురించి కూడా అక్కడ కూడా ఏలు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అక్కడ పచ్చ పార్టీ సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఏమన్నా దాడి చేసిరా అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదనుకుంటా. దానికి తోడు ఇంకా విష ప్రచారం జరుగుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ పేరుతోటి ఆయన అమ్మాయిలని ఇంటర్వ్యూలకు పిలిపించి వాళ్ళ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలని వాళ్ళకి పంపించి వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తూ ఉండు. వాళ్ళే ఆ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఆయన పైన దాడి చేసినారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మేమేమంటా ఉన్నాం, ఈ ఆరోపణలు సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా మానసికంగా ఆల్రెడీ ఆయన పైన దాదాపు 20 మంది విపరీతంగా దాడి చేశారు కాబట్టి పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాలి. నిజంగా అమ్మాయిలను వేధిస్తేనే ఆ కుటుంబ సభ్యులు వచ్చే దాడి చేసిరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు దాడి చేసిరా, లేకపోతే ఏపీ సంబంధించిన రాజకీయాల గురించి జర్నలిస్ట్ శంకర్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది వర్గం వచ్చి ఆయన పైన దాడి చేసే ప్రదేశం, ఇవన్నిటికీ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈయన దాడి విషయంలో చర్చ అటు ఏపీలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. దానికి తోడు కేటీఆర్ ట్విట్టర్లో పెట్టినాడు, లేకపోతే ఫేస్బుక్లో హరీష్ రావు. సో ఈ బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ మొత్తం కూడా ఏ జర్నలిస్ట్ శంకర్కి అయితే సపోర్ట్ చేసే ఈ వర్గం ఉంటుందో సో వాళ్ళంతా నిన్న సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు. సరే దాడిని 100% ఖండించాలి, ఎవరిపైన దాడి జరిగినా కానీ అన్ని పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉంది. సో వర్గమేమో మంచిగానే కొట్టిరు, బాగా అయింది అనేమో ఒక పార్టీ, ఇబ్బంది పడుతున్న పార్టీ వాళ్ళేమో ఆ తరహాలో మాట్లాడుతారు. సో జర్నలిస్ట్ శంకర్ వల్ల ఎవరికైతే మేలు జరుగుతూ ఉందో వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏనాడు అయితే తీన్మార్ మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు, ఇంటికి వెళ్ళి మఫ్టీలో వచ్చి లాక్కెళ్ళినప్పుడు, ఇదే జర్నలిస్ట్ రగనను కూడా కూరగాయలు కొంటుంటే మఫ్టీలో వచ్చి లాక్కెళ్ళినప్పుడు, ఇదే దాసర్ సినాన్ని మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్ళినప్పుడు, సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్న ఆనాడు ఉన్న అందరినీ మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్తున్నప్పుడు ఆనాడు కేటీఆర్, హరీష్ రావు ఈ బ్యాచ్ మొత్తం ఖండిస్తే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఉండేది కాకపోవచ్చు కాక. ఆనాడేమో మీరు స్పందించకపోతిరి, కానీ ఈనాడు మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు ఈనాడు ఇమీడియట్లీ మీ ట్విట్టర్లో, మీ ఫేస్బుక్లలో స్పందిస్తూ ఉన్నారు కదా. ఆనాడు కూడా అందరిపైన దాడులు చేసినారు కదా, అందరి మీద దాడి చేసారు కదా. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఆ తల్లిదండ్రులు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. దానికి తోడు జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెన్సీ తోటి ఉంది, 8 నెలల కడుపుతోటి ఆమె ఉన్నది. పొరపాటున అలా భర్త మీద జరిగిన దాడి వల్ల ఆ తల్లికి ఏమనైతే ఎవడు బాధ్యత వహిస్తాడు? కానీ ఆనాడే ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు కూడా ప్రశ్నించే గొంతుకలను మనం కాపాడుకోవాలి, అక్రమంగా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆనాడున్న అధికార పార్టీ సోయికి వచ్చి స్పందిస్తే ఈనాడు ఇలాంటి ఘటనలు జరిగేది కాదు. కానీ ఆనాడేమో స్పందించకపోతుంది, ఆనాడేమో మాట్లాడకపోతుంది. ఆనాడు మీరు చేస్తేనేమో సంసారమైంది, ఈనాడు చేస్తేనేమో మీకు వ్యభిచారం అయినట్టు కనిపిస్తూ ఉందిగా కేటీఆర్. ఆనాడే స్పందిస్తే ఈరోజు జర్నలిస్ట్ శంకర్ కూడా ఈ పరిస్థితి వచ్చేది కాకపోవచ్చు కదా. ఆనాడేమో మీరే ఉసుగొల్పుతారు.
సో ఏదేమైనప్పటికీ అటు ఏపీలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన దాడి గురించి చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మరోసారి కాలోజీ కూడా ఈ దాడులను ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయనకు అండగా ఉంటాం. దానికి తోడు ఎవరైతే దాడి చేసారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే పోలీస్ స్టేషన్లపై కేసులు పెట్టండి, కేసులు నమోదు చేయండి, తీసుకుని అరెస్ట్ చేయండి. కానీ ఇట్లా దాడులను మాత్రం ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దుగాల మన మీద కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది.